హాయ్! నేను ఈరోజు చేసే రెసిపీ మా హస్బెండ్ ఫేవరెట్ రెసిపీ. యాక్చువల్ అయితే మా హస్బెండ్ కాల్ చేసి, నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ చాలా లేట్‌గా చేశాను. సో, నైట్‌కి డిన్నర్ ఏమొద్దు. నాకేదైనా స్నాక్ చేసి పెట్టేసేయి అని అన్నారు. సో, మా హస్బెండ్ ఫేవరెట్ స్నాక్ అయితే మిర్చి బజ్జీ. ఇప్పుడు అదే చేస్తున్నా. సో, వెంటనే వెజిటబుల్ షాప్‌కైతే వెళ్ళిపోయి బజ్జీ మిర్చి ఉంటాయి గదా! సో, ఆ మిర్చి అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ అయితే బేటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసేసుకున్నాక మిర్చి అయితే కట్ చేసేసి దాని లోపల ఉన్న సీడ్స్ అవన్నీ అయితే తీసేస్తున్నాను. సో దట్ మనకి స్పైసీనెస్ అనేది కొంచెం తగ్గుతది కదా! అండ్ ఇంకోటేంటంటే అది కట్ చేసిన తర్వాత దాని లోపలికి గూడా ఆ బ్యాటర్ అనేది వెళ్ళి కొంచెం మంచిగా ఫ్రై అవుతది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఆయిల్‌లో మార్నింగ్ మైసూర్ బోండా అయితే చేశాను. ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ ఫ్రైస్‌కి గానీ, ఇలాంటి మిర్చి బజ్జీ, స్నాక్స్, పకోడీస్ ఇలాంటికి యూజ్ చేసినప్పుడు మనకి ఆ కలర్ గూడా మంచిగా వస్తది. అండ్ మంచిగా ఫ్రై అవుతది కదా! అందుకే సేమ్ ఆయిల్ అయితే మళ్ళీ యూజ్ చేస్తున్నాను. చూడండి చాలా బాగా వస్తున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో కదా! అండ్ ఇవి ప్రిపేర్ చేసిన మిడిల్‌లోనే మా హస్బెండ్ అయితే వచ్చేసారు. సో, మా హస్బెండ్‌కి ఆనియన్స్ అయితే ఇచ్చేసాను. ఇవి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేలోపు ఆనియన్స్ కట్ చేసేయమని. ఆనియన్స్ కటర్ ఉందిలేండి. మళ్ళీ మా హస్బెండ్‌ని కష్టపెట్టడం ఎందుకు కదా! సో, దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఆనియన్స్ స్టఫ్ మెయిన్. ఈ ఆనియన్స్‌లో కొంచెం సాల్ట్, కారం మెయిన్ కారపొడి. అంటే కరివేపాకుతో చేస్తారు కదా! కరివేపాకు పొడి అంటారు. అది వేస్తే ఇంకా టేస్ట్ అనేది డబల్ అవుతది. సో, ఈ మిర్చి బజ్జీ ప్రిపేర్ అయిపోయింది కదా! దాంట్లో ఆనియన్ స్టఫ్ చేసేసి అండ్ దాని పైన కూడా లైట్‌గా సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆ కరివేపాకు పొడి వేసి లెమన్ లైట్‌గా పిండేసుకుంటే ఆ టేస్టే వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేవరెట్ పర్సన్‌కి ఫేవరెట్ డిష్ కుక్ చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరుంటది కదా! టేస్ట్ అయితే సూపర్‌గుంది. చూడగానే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా! నాకు తెలుసు. సో, అందరూ మిర్చి బజ్జీ అయితే చేస్తారు. బట్ ఆనియన్ స్టఫ్ ఇలా చేస్తారో లేదో తెలీదు. ఒకసారి ట్రై చేయండి. అండ్ కామెంట్‌లో అయితే పెట్టేయండి. చూస్తుంటే మీకేమనిపిస్తుందో. ఓకే. బాయ్.